అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ఫోటోగ్రాఫర్స్ అందరూ బంద్ చేస్తున్నారు. స్టూడియోలు అంటూ వీడియోగ్రాఫర్లు అందరూ. కారణం ఏంటంటే ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, మా రిక్షా వాళ్ళకి ఇస్తున్నారు, అందరినీ గుర్తించారు. కానీ ఫోటోగ్రాఫర్లు అండ్ వీడియోగ్రాఫర్లు ముఖ్యమైన వాళ్ళు వీళ్ళే. ఏ కార్యక్రమం జరగాలన్నా వీళ్ళని గుర్తింపు లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కూడా గుర్తించి మమ్మల్ని కూడా ఆర్థిక సాయం చేస్తారని కోరుతున్నాము. కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతూ చాలా ఆర్థికంగా చిన్న ఫోటోగ్రాఫర్లు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కొంతమంది చనిపోయారు. అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కూడా మీరు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ఆర్డీఓ గారికి మేము ఫోటోగ్రాఫర్ల తరఫున యూనియన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఫోటోగ్రాఫర్లు బంద్ చేసే కారణం ఏంటంటే కరోనా వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఆర్థికమైనటువంటి స్థితిగతులు మార్పు చెంది, ఎందుకంటే ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసుకుని ఈ కార్యక్రమాల మీద శుభకార్యాల మీద బతికే ఒక ఉపాధి అవకాశాలను కోల్పోయి కరోనా వల్ల కలిగినటువంటి ఇబ్బందుల వల్ల ఎంతోమంది చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అయితే ఈ అన్ని విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకపోవడం ఫస్ట్ పొరపాటు అనేది జరిగింది. అయితే ఈ రోజున మేము ఆ పిలుపునిచ్చి ఈ బంద్కి పిలుపునిచ్చి మేము ఏం చేస్తామంటే ఈరోజు ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఆర్డీఓలకి తర్వాత మంత్రులకి కానీ ఎవరికొకరు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా సరే, ఎందుకంటే చేతి వృత్తి వాళ్ళని గౌరవించి వారికి ఏదో ఒక వృత్తి అనేది కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఫోటోగ్రాఫర్లు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధిని కోల్పోయే విధంగా కాకుండా ఉపాధిని నిలబెట్టే విధంగా ఈ టైంలో అంటే ముఖ్యంగా కరోనా సమస్య నుండి వారిని ఆదుకునే విధంగా ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రవేశపెట్టి వారిని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఫోటోగ్రాఫర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వృత్తి మీద ఆధారపడి జీవనోపాధి కలుగజేస్తున్నారు. అయితే వచ్చే ఒక 4 నెలల నుంచి వాళ్ళు ఎంతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ జీవితాన్ని గడుపుతూ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే ఈ వృత్తిని వదిలిపెట్టి వేరే దాంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క దీనస్థితిని కూడా చాటుకునే స్థాయి కూడా వాళ్ళకు చూపించలేక మొహం తాడేసుకుంటూ జీవిస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి కష్ట సుఖాలన్నీ కూడా ఎవరికి ఏమీ తెలియవు. ఈ ఫోటోగ్రాఫర్లు అనేవాళ్ళు చాలా, ఎందుకంటే ఫోటో అనేది ఒక జ్ఞాపిక అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా మనకి ఎంతో కొంత వాళ్ళ యొక్క జ్ఞాపకాలని అంటే వాళ్ళు తీసే వీడియో కానీ ఫోటోలు కానీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని వాళ్ళని ఆనందింపజేసే విధంగా ఉంటాయి. కనుక వీళ్ళందరికీ కూడా జీవితాల్లో ఆనందాన్ని ప్రభుత్వం నింపాలని మేము ఆశిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే జగన్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, కానీ ఉపాధిని ప్రేరేపించే పథకాలను కూడా ప్రవేశపెట్టాలని, ఉపాధిని అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేసుకుని వాళ్ళ యొక్క సత్తాను చాటుకుని పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం దృష్టికి ఈ యొక్క అంశాన్ని ప్రత్యేకంగా మా యొక్క రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల యూనియన్ తరఫున ముఖ్యమంత్రి గారిని సవినయంగా కోరుకుంటున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని గుర్తించి మా ఫోటోగ్రాఫర్లకు యొక్క జీవితాన్ని మెరుగుబాటు దిద్దే విధంగా మీ యొక్క పథకాలను మార్పు చేయాలని మేము ఆశిస్తున్నాం. నమస్తే అండి. ఇప్పటికైనా మేము మేల్కొని మాకు అన్నీ కూడా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.